Watch full episodes on Jio Hotstar. ఎంత పెద్ద మార్కెట్. పదండి షాపింగ్ చేద్దాం. పదండి త్వరగా పదండి. ఒక్క నిమిషం మేడం, మీ పర్సు కింద పడిపోయింది చూడండి. ఒక్క నిమిషం, ఇదిగో తీసుకోండి. రండి మేడం. కాపాడండి కాపాడండి నేనేం చేస్తానో చూడు. అరే మేయర్ గారు, మీరిలా ఇక్కడ? మేయర్ గారు, మీరు ఫుర్ఫురి నగరానికి మేయర్. ఇది మీకు పార్ట్ టైం జాబా? లేదు, నన్నేం చేయమంటారు చెప్పండి. నా కొడుకుని బూసే బాస్ గ్యాంగ్ పట్టుకొని వెళ్ళిపోయారు. అదేంటంటే పుర్పురి నగర్కు చెందిన ఒక వ్యాపారి పన్నాలాలు ఇక్కడ పెద్ద వ్యాపారి అయిపోయాడు. అతని కొడుకుని తీసుకురండి, మీ కొడుకుని తీసుకువెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే పండాలాలకి నేను తెలుసు, అందుకని నేను అక్కడికి వెళ్లి సెక్యూరిటీని తప్పించి వాళ్ళ కొడుకుని తీసుకురావడం చాలా సులభమైన పని. మరి ఈ లేడీని ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి? ఈ లేడీ అతని దగ్గర పని చేస్తుంది కాబట్టి. ఈ లేడీ ఆ పిల్లాన్ని తీసుకుని రోజు బజార్కు వెళుతుంది. అందుకని ఈమెతో పాటు పిల్లాన్ని కూడా పట్టుకోవచ్చు అనుకున్నాను. కానీ ఈ రోజు మాత్రం అది సాధ్యం కాలేకపోయింది. ఇప్పుడు నేను నా బిడ్డని ఎలా కాపాడుకోగలను? మేడం, ఈయన చెప్పిందంతా మీరు విన్నారు కదా. ఈయన తప్పనిసరి పరిస్థితులు ఇవన్నీ చేశారు. ప్లీజ్ ఈయన మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి. ఈయన్ని క్షమించండి, మీరు వెళ్ళండి. అవునవును, నాకు తెలుసు, మీరే నన్ను కాపాడారు. అందుకు థాంక్యూ. మేయర్ గారు, మీరే కంగారు పడకండి, మేమంతా మీకు సహాయం చేస్తాం. మేము పన్నాలాల్ కొడుకుని తీసుకొచ్చి మీ అబ్బాయిని తర్వాత పన్నాలాల్ కొడుకుని ఇద్దరిని కూడా మేము కాపాడతాం. బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో ఉంది నా రోబోటిక్ స్నేక్. బాగుంది బాగుంది పెద్దన్నయ్య, బాగుంది. అది వెళ్ళిపోయింది లోపలికి మిత్రమా. కాపాడండి, మమ్మల్ని రక్షించండి. రండి, సరైన సమయానికి వచ్చారు. మా ఇంట్లోకి ఒక పెద్ద పాము వచ్చేసింది. ఆ పాముని మీరు పట్టుకోండి. అరే, మా పనే పావుల్ని పట్టుకోవటం. మేము పావును వెంబడిస్తూ ఇంత దూరం వచ్చాము. అవునవును, ఇక్కడే లోపలుంది. పదండి వెళదాం, లోపల పాము ఉంది కదా. బాబు, మేము భయపడకు, మేము వచ్చేసాం కదా.
అరే మిత్రమా సహోదరా, ఈ మోటు ఉన్నాడే ఆ పావుతో ఫైట్ చేస్తున్నాడు. నా స్నేక్ అక్కడ పక్కనే కూర్చొని ఉంది. అరే పత్రు, నా మాట విను. చెప్పు చెప్పు. అరే మిత్రమా సహోదరా, మోటు అసలైన పావుతో పోరాడుతున్నాడు అక్కడ. మోటు 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 అది అసలు పాము. ఏది నిజమైంది? ఏది నువ్వు పట్టుకున్నావో ఇప్పుడు దేంతో నువ్వు ఆడుతున్నావో అదే నిజమైనది. కాపాడండి. అంకుల్, మీరిద్దరు చాలా ధైర్యవంతులు. మీరు పావుని తరిమేశారు. చూడు నాన్న, నీ కోసం మేము ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాం. చూడు, దీన్ని లోపలికి వెళ్ళి చూడు. పదండి, త్వరగా నా కొడుకుని కూడా విడిపించేద్దాము. పదండి, పదండి. బయట తీసుకొచ్చారా? అవునవును, తీసుకొచ్చాం. ముందు ఈ విషయం చెప్పండి. మేయర్ గారు అబ్బాయి ఎక్కడున్నాడో మీరు చెప్పండి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఏ మోటు ఇరుక్కున్నాడు, ఈ జాన్ పన్నిన వలలో మోటు ఇరుక్కున్నాడు. ఇప్పుడు పన్నాలాల్ నాకు 100 కోట్ల రూపాయలు ఇస్తాడు. వావ్ బాస్, వావ్, మీరు భలే కవిత చెప్పారు. ఇప్పుడు జాన్, నువ్వా ఇక్కడే చేస్తున్నావు? ఇప్పుడు మేము పన్నాలాల్ని వాడి కొడుకుకు బదులుగా 100 కోట్ల రూపాయలు అడుగుతాం. మేయర్ గారు అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పు. అతన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ ఎవరు? మేయర్ గారు. మేయర్ గారు, వాళ్ళకి మీ నిజమైన మొహాన్ని చూపించండి. నా పేరే మిస్టర్ గూన్సా. ఇప్పుడు మీ అందరినీ నా పిడికిలతో గుద్దిన రుచేంటో చూపిస్తాను. ఈ మొత్తం ప్లాన్ అంతా జాన్ వేశాడు. తనే నాకు చెప్పాడు మిమ్మల్ని మోసం చేయడం చాలా సులభమని. ఆ తర్వాతే మేము ఈ ప్లాన్ కు శ్రీకారం చుట్టాము. ఇంకా చూస్తారేంటి? ఆ బ్యాగ్ నుంచి పిల్లాన్ని బయటికి తీయాలి. బ్యాగ్ దొరికింది, బ్యాగ్ దొరికింది. ఇప్పుడు నేను పుర్పురి నగర్ లో అందరికంటే గొప్పవాడిని అయిపోతాను. అరే, ఏంటి? ఇదొక డాల్ కదా. పిల్లాడెక్కడున్నాడో? మాకు ఎప్పుడో సందేహం వచ్చింది ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది అని. మేయర్ సార్కి ఇక్కడేం పని అని. అందుకనే ఆ కుర్రాన్ని మేము అక్కడే వదిలేసి వచ్చేసాం. ఇక మీకోసం మేము ఈ టాయ్ని తీసుకొచ్చాం. ఆ కుర్రాడు వాళ్ళ నాన్నతో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. నా పేరు మిస్టర్ భూసా. నా పిడికిలతో గుద్ది మీకు చూపిస్తాను నా తడాక. నేను మీ అందరినీ ఊరికే వదిలిపెట్టను. ముందుగా నేను జాన్ ని తన ఫ్రెండ్ ని పొగ తీర్చుకుంటాను. ఇందులో నా తప్పే ఉంది. వాళ్ళు కుర్రాడికి బదులుగా బొమ్మను తీసుకొచ్చారు. నువ్వే కదా చెప్పింది వీళ్ళని బురుడి కొట్టించడం అంటే చాలా సులభంగా చేయొచ్చని. వీళ్ళతో నేను పని చేయించుకుంటాను. వీళ్ళు చాలా తెలివితేటలు చూపిస్తున్నారు. ముందు నీకు బుద్ధి చెప్తాను, ఆ తర్వాత వీళ్ళ అంతు చూస్తాను. అయ్యో, వదిలేదండు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు నేను చేయను. అయ్యో, ఏంటి? వద్దు వద్దు, వదిలేయండి, వదిలేయండి, నన్నేం చేయకండి. మీ పని పూర్తయితే చెప్పండి, ఆ తర్వాత మేము చూసుకుంటాం. ఎందుకంటే చాలా రోజులైంది కదా. ఇప్పుడు వీళ్ళని చేయాలి, చెప్పండి. అరే, వాడు మమ్మల్ని కూడా మోసం చేశాడు. అందుకని వాడి సంగతి మేము కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు వచ్చి మాతో ఫైట్ చేయండి. ఇప్పుడు మీ వంతు. ఓకే, రండి. వద్దు మోటు, నన్నేమీ చెయ్యొద్దు. నేను పురుపురి నగర్ వాణ్ణి, మన ఊరు వాణ్ణి మనమే కొట్టుకోవచ్చా? చెప్పు. వద్దు, నన్ను క్షమించు, నన్ను వదిలే. అది తప్పైపోయింది. అవును బ్రదర్, అవును. వి ఆర్ బ్రదర్స్. ఇక్కడి నుంచి నువ్వు నేరుగా ఫుర్ఫురి నగర్కి వెళ్ళు. మేము అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాం.
అతను చాలా బలమైనడు. నిజంగా నీలో చాలా శక్తి దాగుంది. నా పవరు అసలు నీకు ఇంకా తెలియలేదు కదా. ఒకసారి మన ఇద్దరం ముష్టియుద్ధం చేసుకుంటేనే కదా ఎవరు గొప్ప వాళ్ళో తెలిసిపోయేది. ఏయ్, ఏయ్, వాట్ ఎ షాట్! చాలు 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 పాపు. ఇక నుండి నేను ఎప్పటికీ తప్పుడు పనులు చేయను. శాశ్వతంగా మా గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాను. నన్ను వదిలిపెట్టండి. సరే వెళ్ళు. ఇంకెప్పుడు మా కళ్ళకి కనిపించకు. వెళ్ళు. కనిపించను కనిపించను ఎప్పటికీ కనిపించను. ఇదిగో ఉండు, డబ్బులు తీసుకొని వెళ్ళు. నాకేమీ అవసరం లేదు. రెడ్ ఫోర్ట్ చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది కదా పెద్దన్నయ్య. సరిగ్గా చెప్పావు మిత్రమా. బావు, ఇప్పుడు అందరం సెల్ఫీ తీసుకున్నావా? పదండి. ఎవరో మనకు క్యాక్టస్ సూచన చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? కానీ దీన్ని వెనుక వీళ్ళని తరుముతోంది ఎవరు? ఇది మనం తెలుసుకుని తీరాలి. పదండి. డాక్టర్ క్యాక్టస్ యొక్క క్యాక్టస్ తో అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఎలా పరిగెడుతున్నారు చూడండి. ఇప్పుడు నా కల నెరవేరింది. ఏంటి ఇలా దొరుకు పుడుతుంది? ఏంటిది? నా వల్ల కావడం లేదు. నాకేదో అయిపోతుంది. కాపాడు. అరే ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇదిగో నువ్వే చూడు. ఏంటిది? లగైతే నేను కాక్టస్ గా మారిపోయాను. డాక్టర్ చెక్క త్వరగా ఏదో చెయ్యి. రామ్, నువ్వు అరవకు అరవకు. నిన్ను కాక్టస్ గా మార్చిన వాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. నాలుగు పక్కల వెతకండి, బాగా తరచి చూడండి. నాకు దొరదేస్తుంది. నాకు దొరదేస్తుంది. అయ్యో నేను ఎలా క్యాక్టస్ గా మారిపోయాను. మోటు అటు చూడు. మాట్లాడకుండా అక్కడ వైట్ కోట్ వేసుకుని ఒకతను వెళ్తున్నాడు చూసారా? మనం అతన్ని ఫాలో అవుదాం. అతను ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో మనకు తెలుస్తుంది. ఏమంటారు? పదండి, అప్పుడు పట్టుకోవచ్చు. నువ్వు ఎవరైనా సరే పర్వాలేదు, ఆగు. ఓ మై గాడ్, నేను ఎక్స్పోజ్ అయిపోయాను. ఏయ్, మా చేతుల నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు? ఆగు, నీకే చెప్పేది. అరే మోటు, నేను ముందే చెప్పాను కదా మనం నైస్ గా అతను ఫాలో చేద్దాము అని. కానీ నువ్వేం చేసావు? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. సారీ, తప్పు జరిగిపోయింది. నేను తొందరపడి అతన్ని గమనించడం మానేశాను. ఏం చేస్తున్నావు? వెళ్ళిపో. మోటు, అతన్ని వెతకడి. అతను ఇక్కడెక్కడో ఉండి ఉండాలి. నన్ను వెతుకుతున్నారా? నిన్నే మేము వెతుకుతున్నాము. మీకు కూడా స్ప్రే చేసేస్తాను. క్యాక్టస్ స్ప్రే.
పారిపోదాం. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అయితే మీరు ఇక్కడే ఉన్నారన్నమాట. కాపాడండి. కాపాడండి. తొలగిపోయా అబ్బబ్బబ్బబ్బబ్బ. నా వల్ల కావడం లేదు ఆగడే అయ్యమ్మ అయ్యమ్మ మై నేమ్ ఇస్ చింగం ఇన్స్పెక్టర్ చింగం సింగం సార్ ఏమైంది మీకు? కొబ్బరి కొట్టాను వెంటనే ఆ డ్రోన్ ని చిత్తడి చేసేయండి సార్ మమ్మల్ని క్యాక్టస్ గా మార్చేశాడు. మీ వల్ల మేము క్యాక్టస్ గా మారిపోయాం. మనం డ్రోన్ ని ఖాళీ చేశాం, కానీ దీన్ని వెనుక వీళ్ళని తరుముతోంది ఎవరు? ఇది మనం తెలుసుకుని తీరాలి. డాక్టర్ జట్కా ఏదో ఒకటి చెయ్యండి. మన దగ్గర డ్రోన్ ఉంది కదా. ఉంది నేను ఇప్పుడే డ్రోన్ పంపుతానయ్యా. వాళ్ళంతా నా డ్రోన్ ని పాడు చేశారు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకొని రండి. వెతకవలసిన అవసరం ఏమీ లేదు. మేము ఇక్కడ నీ పక్కనే ఉంటాం. మరి మీ అందరికీ ఎలా తెలిసింది నేను ఇక్కడే ఉన్నానని? నీకు మాత్రమే డ్రోన్ ఉంటుందా? మాకు మాత్రం ఉండదా ఏమిటి? పైకి చూడు, కావాలంటే మా డ్రోన్ పైన ఎగురుతుంది చూడు. మేము ఈ డ్రోన్ సహాయంతోనే నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టేశాం. ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓ సంగతి నీకెందుకు చెప్పాలి? నా ప్లాన్ కి మధ్యలో రాకండి. నా తడాక చూపించాల్సి ఉంటుంది. వాళ్ళని పట్టుకోండి. అటాక్! అరే మిత్రమా, సహోదరా, ఏంటిది ఇలా జరిగింది? వీళ్ళందరినీ పట్టుకోండి. ఆగండి ఆగండి, నా మాట వినండి. అన్నయ్య, రండి రండి, మమ్మల్ని పట్టుకొని చూద్దాం, రండి. పరిగెత్తండి. రండి రండి పట్టుకొని వాళ్ళని పట్టుకోండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళని పట్టుకోండి. వాళ్ళ ఒళ్ళు మొత్తం ముళ్ళుగానే ఉంది. ఫస్ట్ దాన్ని తీయండి. ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి చేసి తీరాలి, లేదంటే నా ప్లాన్ అంతా తెలిసిపోతుంది. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని తరమండి. వెయిట్ ప్లీజ్, నాకు బాగా ఆకలిగా ఉంది. సమోసా తినమంటారా? నాగా తిను. అరే, పైకెందుకు చూస్తావు? ఇప్పుడు నీ వద్ద వచ్చింది కదా, కాచుకో. ఇప్పుడైనా నిజం చెప్పండి, మీరు అసలు ఎందుకని ఇలా చేస్తున్నారు? నేను ఒక పెద్ద సైంటిస్ట్ ని. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అది తలకిందులై నా ఫేస్ అంతా మారిపోయింది.
నన్ను నేను బాగు చేసుకోవడం కోసం ఒక ల్యాబొరేటరీని తయారు చేసుకోవాలి. అందుకని నాకు ఒక పెద్ద స్థలం అవసరం పడింది. అందుకని నేను అందరినీ క్యాక్టస్ గా మార్చి పడేశానంటే వాళ్ళందరూ భయపడి ఈ ప్రదేశానికి రావడం మానేస్తారు. అలా జరిగిందంటే నేను ఇక్కడ ల్యాబొరేటరీని తయారు చేసుకుని ఇక్కడ ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టచ్చు అనుకున్నాను. అప్పుడు నన్ను నేను బాగుపరచుకోవచ్చు అనుకున్నాను. కానీ మీరు మమ్మల్ని బాగు చేశారు కదా. అయ్యమ్మా, అది కొద్దిసేపటి వరకు మాత్రమే. పర్మనెంట్ గా అది సాధ్యం కాని పని. అది సాధ్యం. మళ్ళీ మీరు క్యాక్టస్ గా మారిపోతారు. అమ్మమ్మ, మేము జీవితంలో ఇలాగే ఉండిపోవలసిందేనా? అరే మిత్రమా సహోదరా, నేను ఉన్నాను కదయ్యా, వాళ్ళందరినీ పర్మనెంట్ గా చేసేస్తాను. అరెరే, నేను బాగైపోయాను. భలే భలే. డాక్టర్ జట్కా, మీరు నాకంటే పెద్ద సైంటిస్టు. మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఊరికే థ్యాంక్స్ చెప్తే సరిపోదు. రండి, అందరికి వేడి వేడి సమోసాల పార్టీ ఇవ్వండి. అర్థమైందా? డాక్టర్ జట్కా, మేము ముందుగా వెళ్ళి సమోసా పార్టీకి ఏర్పాట్లు చేస్తాం. ఆలోగా మీరు వెళ్ళి క్యాక్టస్ గా మారిన వాళ్ళను సరిచేయండి. అలాగే మిత్రమా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.